హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నెక్స్ట్ పార్ట్ మా చెల్లి పెళ్లి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. పెళ్లి వీడియోస్ పాటుగా పెట్టాను. పార్ట్స్ చూస్తే ఇది అర్థమైపోతుంది. అక్కడ హల్దీ ఈవెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళు అయితే వచ్చేసారు. విడిదింట్లో కూర్చున్నారు. అది మా ఇంట్లోనే. అయితే మా దాంట్లో ఏంటంటే అబ్బాయి విడిదింటికి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అక్కడ విడిదింట్లో అబ్బాయి వాళ్ళు కూర్చున్న తర్వాత మా చెల్లి కాలికి గజ్జలు కట్టాం కదా, అది ఇప్పే కార్యక్రమం స్టార్ట్ చేశారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, గజ్జలు ఇప్పే దానికి స్టోరీనే ఉంటుందని. అలా చెల్లి కాలికున్న గజ్జల్ని అన్న తమ్ములు వెళ్లి విప్పాలి. ఈ ఫ్యామిలీ తోటి బంధం విడిపోయి వేరే ఫ్యామిలీకి వెళ్తున్నారు అని చెప్పడానికి మాత్రమే ఇది. కజిన్స్ అందరు చూడండి ఎంత మంది ఉన్నారు. తలపాగలు కట్టుకొని రెడీగా కూర్చున్నారు ఇప్పడానికి. పెళ్లి కూతురు ముందేమో పెళ్లి కాని అక్క చెల్లెల్ని ఆ ఫ్యామిలీలో వాళ్ళని కూర్చోబెడతారు. ఫస్ట్ వాళ్ళని ఒక్కొక్కరిని విడిపించిన తర్వాత గజ్జల జోలికి వెళ్ళాలి. పాప మా చెల్లి ముందు అందరు చిన్నపిల్లలే అయిపోయారు. లాగానే వచ్చేసారు. నెక్స్ట్ గజ్జలు ఇప్పేటప్పుడు మామూలుగా ఏడవరు. అన్నయ్య వాళ్ళు గజ్జలు ఇప్పుతుంటే మా చెల్లి ఒకటే ఏడుస్తుంది. నేను పెద్దగా ఏమి ఎమోషనల్ అయ్యి ఏడవలేదు, ఎందుకంటే నేను వీడియోస్ తీసే పనిలో ఉన్నాను కదా. కానీ మా తమ్ముడు ఏడుస్తుంటే నాకు మస్తు ఏడుపు వచ్చేసింది. ఎమోషనల్ అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. కష్టపడిండు వాడి కష్టాన్ని తెలుసుకుని బాగా ఏడుపు వచ్చేసింది నాకు కూడా. ముందు కూర్చున్నాడు చూడండి, బ్లూ కలర్ టీ షర్ట్. వీడు మా ఇంకో తమ్ముడు. పాపం వాడు ఒక్కడే, వాడికి ఓన్ అక్క చెల్లెలు ఎవరు లేరని ఫుల్ ఏడ్చేసిండు వాడు. జనరల్ గా వాడంతా ఎమోషనల్ అవ్వడు మా అందరి మీద. పాపం ఆ రోజు వాడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయిండు. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది. కానీ నిజంగా ఇలాంటి ఎమోషన్స్ మళ్ళీ ఎవరు ఓపెన్ అవ్వరు కదా. మా అమ్మతో అయితే ఫుల్ అటాచ్మెంట్ ఉంటుంది, అందుకే మా అమ్మ మస్తు ఏడ్చింది. వీళ్ళందరూ అంత ఏడుస్తున్నా నాకు అసలు ఏడిపే రావట్లేదు. మా తమ్ముడిని చూస్తే ఒక్కసారి ఏడ్చినా గానీ ఎవరిని చూసినా నాకు ఏడిపే రావట్లేదు. అలానే మా చెల్లితో నాకు బాండింగ్ లేదని కాదు, మేము చాలా క్లోజ్ ఉంటాం. బట్ ఒకే ఒక సిచ్యువేషన్ లో ఫుల్ ఏడ్ చేసిన మా చెల్లిని పట్టుకుని. నాకు చెప్పిన కదా మా తమ్ముడు ఒకటే ఏడుస్తున్నాడని, అదిగో చెప్పుకొని ఏడుస్తున్నాడు వాడి బాధని. కానీ వాడి బాధ కూడా కరెక్టే నిజంగా. తమ్ముడు నువ్వేం బాధపడకరా, నీకు అక్కలో మేము ఉన్నాం కదా అని మేము ధైర్యం చెప్పాము. అయినా వాడు కన్విన్స్ అవ్వట్లా. సర్లే కన్విన్స్ అవ్వకపోని వదిలేసినాం. ఇక వాడు ఎమోషనల్లీ మా వాళ్ళు కామెడీ చేసుకుని నవ్వుతున్నారు. సర్లే అదంతా ఎందుకు కానీ ఆ తాడును విడిపించి చెల్లిని ఎత్తుకుని మైలపూల దగ్గరికి తీసుకెళ్లాలి అన్న తమ్ముళ్ళు. ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత మైలపూలు తీస్తారు. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది, వాచ్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అసలైతే ఇలా బుట్టలో తీసుకుని వెళ్ళాలి చెల్లి. కానీ మా దగ్గర అయితే అన్న తమ్ముళ్ళు ఇలాగే ఎత్తుకొని తీసుకెళ్తారు. మా మ్యారేజ్ అప్పుడు కూడా నన్ను మా అక్కను అలాగే ఎత్తుకొని తీసుకెళ్లారు మా వాళ్ళు.